ఒక కప్పు పల్లీలతో చాలా ఈజీగా బిస్కెట్లను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలైతే ఈ వీడియోలో చూసేద్దామండి. ఇందుకు ఓవెన్ కూడా అవసరం లేదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బేక్ చేసుకోవడానికి టైం పడుతుంది కానీ ఇంకా మిగతా ప్రాసెస్ వల్ల చాలా అంటే చాలా సింపుల్ అండి. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటాయి. డీప్ ఫ్రై కూడా అవసరం లేదండి. అలానే హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకు రోజు ఒకటి ఇచ్చినా కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మరి ప్రాసెస్ లెక్కైతే వెళ్ళిపోదాం పదండి. మరి ముందుగా అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి అలానే హైప్ కూడా చేయండి. ముందుగా అయితే ఇలా స్టవ్ ఆన్ చేసి మంట సిమ్లో ఉంచుకొని ఒక మందపాటి పాత్రనైతే పెట్టి మూత పెట్టి కవర్ చేసి ఇంకా దీన్నైతే హీట్ చేస్తూనే ఉండాలండి. ఈ ప్రాసెస్ అయిపోయే వరకు కూడా అది హీట్ అవుతూనే ఉంటుంది. అలానే ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో అయితే ఒక కప్పు పల్లీలనైతే ఫ్రై చేసి వేయించి తీసుకున్నానండి. వీటిని మంచిగా అయితే సిమ్ లో ఉంచుకొని మంట మంచిగా అయితే వేయించుకోవాలి. అలానే ఏ కప్ తో పల్లీలు తీసుకున్నామో అదే కప్ తో హాఫ్ కప్ దాకా పంచదారను అయితే తీసుకున్నానండి. ఇలా మిక్సీ జార్ లో వేసుకొని చాలా అంటే చాలా మెత్తగా ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పల్లీలను పంచదారను మంచిగా అయితే ఇలా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకునే క్రమంలో ఏమైనా మీకు మిక్సీ వేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లో కానీ బౌల్లో కానీ తీసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి అయితే యూజ్ చేయాలండి. ఈ మైదా శనగపిండి వేసుకోవడం వల్ల బిస్కెట్ల టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బిస్కెట్లకి కేక్లకి వాడతారు చూడండి, అదే బేకింగ్ పౌడర్ అండి. ఇలా ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ ని బ్యాలెన్స్ చేస్తూ చాలా అంటే చాలా బాగుంటాయండి మనం చేసే రెసిపీ. ఇప్పుడు ఈ పిండిలన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా ఈ పిండి ముద్దలో అయితే కలుపుకోవాలి. ఇందులోకి ఏమైనా తక్కువగా గట్టిగా అనిపించినట్లయితే 1-2 టేబుల్ స్పూన్ల దాకా గుడ్డల నూనెను కానీ మంచి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వాడండి. లేదంటే 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కూడా యూజ్ చేయొచ్చండి. ఇలా మంచిగా కలిపి ఒక పిండి ముద్ద లాగా తయారు చేసిన తర్వాత ఇలా కొద్దిగా చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చిన్న బౌల్ అయితే తీసుకొని 2 చేతుల మధ్యలో ప్రెస్ చేస్తూ ఇలా ఒక బిస్కెట్ షేప్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇలా ఎక్కడ కూడా ఇవైతే క్రాక్స్ రావని. ఒకవేళ వచ్చినట్లయితే మన చేతులతోనే సరి చేసుకోవాలి. ఇక్కడ నేను వేయించిన పల్లీలు అలానే కొన్ని నువ్వులను అయితే ఒక ప్లేట్ లో వేసుకున్నానండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని ఒకసారి ఆ పల్లీలు నువ్వుల్లో అయితే అద్దినట్లయితే మనకు మంచిగా అంతా కూడా స్ప్రెడ్ అయ్యి మంచిగా పడతాయండి పల్లీలు నువ్వులు కూడా. చూడండి ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తున్నా ఈ విధంగా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఇలా అయితే చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ కానివ్వండి, ట్రయాంగిల్ షేప్ కానివ్వండి, మీకు ఎలా కావాలనుకుంటే అలా షేప్ అయితే ఇచ్చుకోవాలండి. ఇలా నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా అన్నిట్లను కూడా ఇదే విధంగా మనము ప్రిపేర్ చేసుకొని ముందుగానే ఉంచుకోవాలి. ఈలోగా ఇవన్నీ ప్రిపేర్ అయ్యేలోపు మనకైతే కనీసం అయితే 5-6 నిమిషాల టైం అయితే పడుతుందండి. ఇలా మంచిగా అయితే మంట సిమ్లో ఉంచుకొని పాత్రనైతే మనం హీట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు 5-6 నిమిషాల సేపు కంపల్సరీగా మంట సిమ్లో ఉంచుకొని ఖచ్చితంగా ఈ పాత్రనైతే మంచిగా వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసుకోవడం వల్లనే మనకు తొందరగా కుక్ అవుతాయి. బిస్కెట్స్ కూడా కరకరలాడుతూ చాలా అంటే చాలా సాఫ్ట్ గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఒకసారి నా మాట నమ్మి ఇలా ట్రై చేశారనుకోండి, ట్రై చేశాక మీరే అనుకుంటారండి చాలా బాగా వచ్చాయని. కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలా 1 బై 1 ప్లేట్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అన్ని కూడా ఈ ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత కవర్ చేసి కనీసం అరగంట సేపు మంట సిమ్ లో ఉంచుకొని అయితే కుక్ చేసుకోవాలండి. అస్సలు మంట సిమ్ లో ఉంచుకోవాలండి కంపల్సరీ. ఇక్కడ నేను 4 అయితే పెట్టానండి. ఇంకా 4:30కి అయితే తీసి చూపిస్తున్నాను చూడండి. చాలా అరగంట తర్వాత అయితే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని కింద పెట్టి ఒక 10 నిమిషాల వరకు వీటిని ముట్టుకోకూడదండి. అప్పటికప్పుడు ముట్టుకోవడం వల్ల ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకు చాలా అంటే చాలా అయితే ఈజీగా అయితే వచ్చేస్తాయండి. వీటిని అయితే తీసి మనం ఒక నెల రోజుల వరకు అయితే ఒక డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చండి. ఈ బిస్కెట్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి.